ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, 2026లో వృశ్చిక రాశికి టారో రీడింగ్ ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మీ మాటల ద్వారా. డెఫినెట్ గా అండి. ముందుగా వృశ్చిక రాశి వాళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒక్కసారి చూసి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి మీ రిలేషన్షిప్స్ లో మీరు ఎంత లాయల్ గా ఉండగలిగితే ఫస్ట్ కార్డ్ మనకి అదే అనమాట. లాయల్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రిలేషన్ అయినా ఆఫ్కోర్స్. ఎక్కువగా రిలేషన్స్ అంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ వరకే చూస్తాం కాబట్టి, ఎందుకంటే ఈ కార్డ్ చాలా ఓకే అందరికీ అయి ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీస్ ఏంటంటే ఐదర్ భార్యాభర్తలు ఇద్దరు కొంచెం దూరంగా ఉండే ఇయర్ ఇది. అంటే ఒకరికి ఒక దగ్గర జాబ్, ఇంకొకరికి ఇంకొక దగ్గర జాబ్, దూరం ఏర్పడే ఎనర్జీస్ అన్నమాట. కొంచెం ఇండికేషన్ ఏంటంటే సెపరేషన్స్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి రిలేషన్షిప్స్ కేర్ఫుల్ గా ఉంచండి. ఇప్పుడు ముందే చెప్తున్నాం కాబట్టి ఇద్దరి మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే అది సార్ట్ చేసేసుకోండి. అట్లాంటి అంత పరిస్థితి తీసుకురాకుండా, బికాస్ మ్యారీడ్ రిలేషన్ లో మనకి చాలా బాధ్యతలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇంకా ఇంకా మన మీద డిపెండ్ అయ్యి బోల్డ్ అండ్ ఫ్యామిలీస్ ఉంటాయి. అవునండి. సో అవన్నీ షాటర్ కాకుండా కొంచెం ఒకరు కామ్ డౌన్ అయిపోతే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఛాలెంజెస్ వీళ్ళకి ఏంటంటే చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ప్రస్తుతం 2025లో. ఓకే, ఇవన్నీ బయటకు వచ్చే మంచి ఇయర్ 2026 వీళ్ళకి. ఓకే ఓకే. కానీ ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా నెగటివ్ థాట్స్ లో ఎక్కువ ఉంటారు ఇప్పుడు 25లో అండి. 2025లో ఏంటంటే నా లైఫ్ ఇంతే, ఇంకా నేను ఏం చేసినా ఇక్కడ దాకా ఆగిపోతుంది, ఇంకా నిరాశ చాలా డిసప్పాయింట్మెంట్, నిరాశ మీరు అన్నట్టుగా అట్లా ఉంటుంది. అయితే 2026 స్టార్టింగ్ లో వీళ్ళకి ఒక మంచి హెల్ప్ అండ్ సపోర్ట్ రాబోతుంది. ఓ సూపర్. ఆ హెల్ప్ సపోర్ట్ ని చక్కగా తీసుకోండి, యూస్ చేసుకోండి, దాని మీద డౌట్ అక్కర్లేదు అనమాట. అంటే మీరు బాగా కర్మ, భగవంతుని ఇవన్నీ బిలీవ్ చేస్తే కనుక రైట్ టైంలో మీకు ఒక రైట్ హెల్ప్ మీ దగ్గరికి వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుంది. రిలేషన్షిప్స్ లో ఇబ్బంది పడుతుంటే నేను చెప్పాను కదా మీకు ఎక్కువగా రిలేషన్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సంవత్సరం కనపడుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకోండి. మీరు ఏ స్టెప్ తీసుకోవాలన్నా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి డెసిషన్ ఏదైతే వాళ్ళని అడగండి, ఈ డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. అడ్వైస్ ఒకటి. రెండోది, లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే గనక మీరు ఒక దగ్గర, మీ హస్బెండ్ ఒక దగ్గర, వైఫ్ ఒక దగ్గర, సో మీ ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్ ఏర్పడేలాగా చూసుకోవాలి. రెగ్యులర్ గా ఎక్కువగా మాట్లాడుకోవడము, ఫ్రీక్వెంట్ గా కలవడం అట్లాంటివి చేస్తుంటే, లేకపోతే అనుమానాలు, అనవసరమైన ఇష్యూస్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, బిజినెస్ అండ్ కెరీర్ పరంగా చూసుకుంటూ ఉంటే కొంచెం స్లో డౌన్. ఓకే, కొంచెం స్లోగానే ఉంటది, కాకపోతే మరీ మైనస్ అని ఏం లేదు. ఓకే, బట్ ఇట్స్ ఓకే, బెటర్ దాన్ 2025. 2025 కంటే కూడా కొంచెం బెటర్ గా ఉంటది, కాకపోతే కొంచెం స్లో. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎవరితో అయితే ఓవర్ అటాచ్డ్ గా అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్ కలిగించే ఇయర్ అన్నమాట ఇది. ఓకే, అటాచ్మెంట్ వల్ల మనకు సడన్ గా ఎవరో మన లైఫ్ లో వచ్చేస్తారు, బాగా అటాచ్ అయిపోతారు, వాళ్ళు సడన్ గా వెళ్ళిపోతారు కూడా. సో అట్లాంటి ఫ్రెజైల్ రిలేషన్షిప్స్ ఏదైనా ఉంటే గనక వాటిని దూరం పెట్టడమే బెటర్. ముందే మైండ్ లో ప్రిపేర్ అయిపోండి, ఇది పర్మనెంట్ గా నాతోటి ఉండే రిలేషన్షిప్ కాదు అని. అంటే కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు, టీనేజ్ పిల్లలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లాంటివి ఎక్కువ అటాచ్మెంట్స్ అండ్ డిటాచ్మెంట్స్ ఎక్కువగా ఉండే సంవత్సరం వీళ్ళకి అనమాట. ఓకే, అండ్ మీకు బాగా దగ్గర వాళ్ళు అంటే వెరీ క్లోజ్ వాళ్ళు ఎవరైనా ఒక బ్యాడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. ఓకే, రెండోది ఏంటంటే ఇది ఎక్కువగా పొలిటికల్ కార్డ్. బేసిక్ గా పాలిటిక్స్ లో ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నది ఒకటి, మీకు అయ్యేది ఒకటి. కాబట్టి ఇది పొలిటికల్ కార్డ్, వేరే వాటికి రాలేదు మనకి, ఈ ఒక్క కార్డ్ వచ్చింది కాబట్టి. సో మీ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, మీకు అడ్వైజర్స్ ఎవరు, మీకు ఎటువంటి అడ్వైజెస్ ఇస్తున్నారు, మీరు ఏదైనా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారా అన్నది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు మీకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ అడ్వైజెస్ తీసుకొని మాత్రమే ముందుకెళ్ళండి. అది ఏదైనా కంటెస్ట్ చేయడం అవ్వచ్చు, రెసిగ్నేషన్ చేయడం అవ్వచ్చు,
ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోవడం అవ్వచ్చు, ఇలానే చాలా చాలా అవుతుంటాయి కదా పాలిటిక్స్లో. సో ఇది ఒక్కటే చూసుకోండి, మీ ప్రొజెక్షన్స్ రాంగ్ అవుతాయి పొలిటికల్గా చూసుకుంటూ ఉంటే. అండ్ మీ ఫేవరబుల్ కలర్ ఈ ఇయర్ మొత్తము రెడ్ కలర్. ఓకే, రెడ్ డేంజర్ కలర్ కాదు, రెడ్ కలర్ ఎనర్జీ కలర్ అంటాం అనమాట. ఆ ఎనర్జీని మీరు క్యారీ చేస్తూ ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ మాట జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, అనాలనిపించినా, అవతల వాళ్ళని తిట్టాలనిపించినా, గట్టిగా మాట్లాడాలి, ఏదనిపించినా కొంచెం కంట్రోల్, ఇమీడియట్గా మైండ్ని కంట్రోల్లో తెచ్చేసుకోండి. ఈ మాట ఇప్పుడు అంటే నాకు వేరే ప్రాబ్లం వస్తుంది అని. సో ఇట్లాంటి మాట దొల్లకుండా ఉండాలి అంటే గనక మీ ఫేవరబుల్ కలర్ రెడ్ కలర్. మీకు ఈ సంవత్సరం మొత్తము అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఓకే, ఓకే, దుర్గాదేవి ఆరాధన ఒకటి చేస్తూ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రెడ్ కలర్, ఎరుపు రంగు కుంకుమని ధరించి వెళ్ళండి. ఓకే, సో ఎరుపు రంగు కుంకుమ ఇక్కడ పెడతాం, గొంతు దగ్గర కూడా పెట్టుకోండి, ఎందుకంటే అది మన కంట్రోల్ యాంగర్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్. ఇది ఒక చిన్న రెమెడీ మాత్రమే. మీకు దుర్గాదేవి ఆరాధన చేయండి. దసరా నవరాత్రులు వచ్చినప్పుడు, ఆ నవరాత్రుల్లో మీరు అంటే ఇయర్ ఎలాగో వెళ్తుంటే దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్ గా చేస్తుంటారు కాబట్టి, నవరాత్రి వచ్చినప్పుడు దసరా నవరాత్రి టైంలో మీరు అమ్మవారికి రిలేటెడ్ గా ఏదైనా హోమం అట్లాంటివి చేపించుకుంటే ఇంకా సరిపోతుంది. నెంబర్ అండి, లక్కీ నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ 5 ఈసారి. ఓకే, కాబట్టి మీకు 5 నెంబర్ కాబట్టి మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు 5th డేట్ అట్లాంటి 14th, 5th, 23rd ఇట్లాంటి డేట్స్ లో వెళ్ళేలాగా చూసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజ గారు. నమస్తే అండి.